భారత భూభాగం అనేది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల చేత నిర్మించబడ్డది. అంటే భారత భూభాగాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని విభాగాలుగా ఏర్పాటు చేసుకున్నాం. వాటిని మనం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలుగా చెప్పుకుంటున్నాం. సరే, ప్రపంచంలో వేరువేరు దేశాలలో వేరువేరు పేర్లతో పిలుస్తున్నారు. స్విట్జర్లాండ్లో క్యాంటన్స్ అంటారు రాష్ట్రాలని, కెనడాలో ప్రావిన్సెస్ అంటారు, జర్మనీలో లియాండర్స్ అంటారు. అలాగే అమెరికా, భారతదేశం లాంటి చోట రాష్ట్రాలనే పేర్లతోనే పిలుస్తున్నాం. ఇవి కాకుండా కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి మన దేశంలో. అయితే భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేది ఎలా జరిగింది, ఏ విధంగా జరుగుతున్నది అనే విషయాన్ని కూడా మనం కూలంకషంగా పరిశీలించాలి. వాస్తవంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి భారత రాజ్యాంగం దేని గురించి అయితే పేర్కొంటుందో దానికి సంబంధించిన సిద్ధాంతాన్ని ఆల్రెడీ మనం సిద్ధాంతం మార్గదర్శక సూత్రాలను ఆల్రెడీ మనం పరిశీలించినాం. భారత రాజ్యాంగంలోని మొదటి భాగంలో పేర్కొన్న 1 నుంచి 4 వరకు ఉన్న అధికరణల్లో భారత భూభాగాన్ని ఎవరు మారుస్తారు, భూభాగం పైన ఎవరికి అధికారం ఉంది అంటే భూభాగం పైన భారత పార్లమెంటుకి అధికారం ఉంది. భారతదేశంలోని రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసే అధికారం కూడా పార్లమెంటుకే ఉన్నది. భారత రాజ్యాంగం మన భూభాగం పైన నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్లమెంటుకి ఇచ్చింది అనే విషయాన్ని మన రాజ్యాంగంలో పేర్కొన్న విషయాలని ఇంతకుముందు చెప్పుకున్నాం కూడా. 1 నుంచి 4 వరకు ఉన్న అధికరణాల గురించి చర్చించిన ఇంతకుముందు క్లాసులో. అయితే ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి అంశాన్ని మనం పరిశీలించాల్సి ఉంటుంది. కీలకమైన అంశము అంటున్నాను. ఇది కీలకమైన అంశం అని ఎందుకంటున్నానంటే సిద్ధాంతపరంగా సూత్రబద్ధంగా రాజ్యాంగం ఇచ్చిన డైరెక్షన్ ఏమిటి అనేది రాజ్యాంగంలోని మొదటి భాగాన్ని పరిశీలించేటప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మనం చర్చించబోయేది ఏమిటంటే స్వాతంత్రానికి పూర్వం కానీ స్వాతంత్ర అనంతరం కానీ మన దేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఎలా జరిగింది, భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఎలా జరిగింది అన్నప్పుడు భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి మన దేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేది ముఖ్యంగా భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. భాషా ప్రాతిపదికపై జరిగింది. అందువల్లనే ఇవాళ రాష్ట్రాల పేర్లను చూసినప్పుడు కూడా ఆ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అస్సాం, బెంగాల్, ఒరిస్సా, సరే ఒడిషా అని చెప్పినా కూడా ఒడియా భాషను, అలాగే కర్ణాటక, తమిళనాడు, లేకుంటే మహారాష్ట్ర, గుజరాతీ, కాశ్మీరీ, పంజాబ్, మణిపూర్, ఈ రాష్ట్రాల పేర్లన్నీ కూడా భాషా ప్రాతిపదికపైనే వాటి యొక్క పేర్లని నిర్ణయించడం. నాగాల్యాండ్, ఇలా సరే భాషా ప్రాతిపదికపైనే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేశాం. మరి దీనికి పునాది ఏమిటి అంటే 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన చేసినప్పుడు ఈ బెంగాల్ విభజన ఎలా చేశాడు, మత ప్రాతిపదిక పైన చేయటం జరిగింది. హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని పశ్చిమ బెంగాల్ అని, ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలని తూర్పు బెంగాల్ అని చెప్పి విభజించటం జరిగింది. తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్గా. కానీ బెంగాల్కు చెందిన ప్రజలందరూ కూడా ఒకే భాష మాట్లాడే వాళ్ళకి ఒకే రాష్ట్రం ఉండాలి, ఒకే భాష ఒకే రాష్ట్రం. బెంగాలీ భాష మాట్లాడే వాళ్ళందరికీ
ఒకే రాష్ట్రం ఉండాలని చెప్పి ఒక పెద్ద ఎత్తున ఈ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం వచ్చింది. దాన్నే మనం ఏమంటున్నామంటే వందే మాతర ఉద్యమం అంటున్నాము. వందే మాతర ఉద్యమం వచ్చింది. ఏమని? ఒకే భాష ఒకే రాష్ట్రం. ఏంటంటే ఒకే భాష ఒకే రాష్ట్రం. ఈ లక్ష్యంతోని ఉద్యమం. ఎందుకు దీని గురించి చెప్పుకోవాల్సి వచ్చింది అంటే ఈ ఉద్యమం అనేది భారతదేశంలో మనం పైన చెప్పిన భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటుకు, భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు, భాష ఆధారంగానే రాష్ట్రం ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచనకు, ఆ డిమాండ్కు ఇది పునాదులు వేసిందని చెప్పి చెప్పవచ్చును. అందుకోసమే 1913లో బాపట్లలో జరిగినటువంటి, గుంటూరు జిల్లా బాపట్లలో జరిగిన AMS ఆంధ్ర మహాసభ ఏదైతుందో వీళ్ళు మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు భాష మాట్లాడే వాళ్ళ కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ రావటానికి కారణమైనది. 1913లో బాపట్లలో జరిగిన ఆంధ్ర మహాసభ చేసిన తీర్మానం ఏంటంటే మద్రాసు నుండి తమిళ భాష మాట్లాడే మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు భాష మాట్లాడే ప్రాంతాన్ని వేరు చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండు, అంటే ఆ తీర్మానం 1913లో ఆంధ్ర మహాసభ తీర్మానం చేసింది. అలాగే మనకు 1928లో నెహ్రూ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో, పండిట్ మోతీలాల్ నెహ్రూ సబ్మిషన్ చేసిన రిపోర్టులో కూడా ఈ భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటునే పేర్కొంటుంది. అంటే వాళ్ళు అందులో పొందుపరచడం జరిగింది. భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేది భాషా ప్రాతిపదిక మీదనే ఏర్పాటు చేయాలనేటటువంటి అంశాన్ని ఆ రిపోర్ట్లో పేర్కొన్నారు. అంతేకాకుండా 1928లో భారతదేశాన్ని సందర్శించిన సైమన్ కమిషన్ కూడా మరి భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేది భాషా ప్రాతిపదిక మీద జరగాలని పేర్కొన్నారు. సింధీ భాష మాట్లాడే వాళ్ళ కోసం ప్రత్యేక సింధ్ రాష్ట్రాన్ని, ఒరియా భాష మాట్లాడే వాళ్ళ కోసం ప్రత్యేక ఒరిస్సా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి అంశాన్ని కూడా ఈ కమిషన్ తన రిపోర్ట్లో పేర్కొన్నది. సో 1935 భారత ప్రభుత్వ చట్టం ఏదైతే ఉన్నదో ఈ భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి మన దేశంలో ఈ భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు ఈ రెండింటిని కూడా ఈ చట్టాన్ని అనుసరించి 1937లో ఏర్పాటు చేయటం జరిగింది. అంటే భారతీయులు కోరుకునేటటువంటి భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటు ఏదైతుందో దానినే ఇక్కడ సమర్థిస్తూ ఈ యొక్క కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. మన వాళ్ళు నెహ్రూ రిపోర్ట్లో కోరుకున్నారు, సైమన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం 1935 భారత ప్రభుత్వ చట్టం కూడా ఈ రెండు రాష్ట్రాల ఏర్పాటుకు చట్టంలో పేర్కొన్నారు. 37 ఈ రెండు రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అంటే మన భారత ప్రజలు చేసేటటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్కు ఈ ఏర్పాటు అనేటటువంటిది ఖచ్చితంగా ఒక నిబద్ధతని తీసుకొచ్చిందని చెప్పవచ్చును. అంటే మన డిమాండ్కు ఒక న్యాయబద్ధతను తీసుకొచ్చిందని చెప్పవచ్చును. ఆ తర్వాత ముఖ్యంగా 1942లో క్రిప్స్ మిషన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు కూడా మరి ప్రముఖ క్రీడాకారుడైనటువంటి సర్ విజయ్ వెళ్ళి క్రిప్స్ను కలిసి మరి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ చేసినప్పుడు ఆ విషయం మా పరిశీలనలో ఉందని చెప్పి కూడా క్రిప్స్ కూడా పేర్కొనడం జరిగింది. అంటే ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది అని అంటే దేశానికి స్వాతంత్రానికి పూర్వం కూడా భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ భాషా ప్రాతిపదికపై జరపాలనేటటువంటి అంశం డిమాండ్ ప్రత్యక్షంగా చూడవచ్చును.
ఈవెన్ 1920లో గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కూడా మరి ఆ రోజున గాంధీ కూడా ఏం చేశాడు, ఈ ఉద్యమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే భారత జాతీయ కాంగ్రెస్ని రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేసేటప్పుడు భాషా ప్రాతిపదికను ఆధారం చేసుకుని రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేశాడు. అంటే గాంధీ కూడా భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసేటప్పుడు భాషను ఆధారం చేసుకుని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేయాలి అనే ఆలోచన ఇందులో అంతర్లీనంగా ఉంది. కాబట్టే ఆయన కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేసేటప్పుడు భాషా ప్రాతిపదికపైనే ఏర్పాటు చేశాడు. ఇకపోతే వాస్తవంగా 1947లో భారతదేశం స్వాతంత్రాన్ని సంపాదించే కాలం నాటికి ఈ డిమాండ్ ఏదైతే ఉందో, మనం స్వాతంత్రం సంపాదించే కాలం నాటికి ఈ డిమాండ్ ఏదైతే ఉన్నదో ఇది మరి వాస్తవంగా భారతదేశంలో చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి అంశంగా నిలిచింది. ఏది, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరపాలి, అది భాషా ప్రాతిపదిక పైన జరపాలి అనే ఆలోచన అనేది బాగా బలంగా వేళ్ళూనుకోవటం జరిగింది. అయితే రియల్గా చెప్పాలంటే 1947లో భారతదేశం స్వాతంత్రం సంపాదించిన తర్వాత 1948 మార్చిలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ, భారత ప్రధానమంత్రి అయినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ విశాఖపట్నాన్ని సందర్శించడం జరిగింది. మార్చిలో సందర్శించినప్పుడు మరి విశాఖపట్నానికి సంబంధించినటువంటి అనేక మంది మేధావులు, తెలుగు మేధావులు ఎవరైతే ఉన్నారో ఆ తెలుగు భాష మాట్లాడే వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి ఒక మెమోరాండాన్ని నెహ్రూకు సమర్పిస్తే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు మా పరిశీలనలో ఉందని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. దానిని ఆధారం చేసుకునే మరి 1948లో ఏం చేశారు అంటే ఎస్కే తార్ నేతృత్వంలో ఒక కమిషన్ని ఏర్పాటు చేయటం జరిగింది. దీన్నే తార్ కమిషన్ అంటాం. మరి తార్ కమిషన్ అనేది ఎవరు ఏర్పాటు చేశారు? దీన్ని రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసింది. రాజ్యాంగ పరిషత్తు నుండి ఇంతకుముందు మనం కూడా చెప్పుకున్నాం, భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల ఏర్పాటు చేయాలనే అంశాన్ని పరిశీలించటానికి ఏర్పాటు చేసిన మొదటి కమిషన్ ఏంటంటే తార్ కమిషనే. ఈ తార్ కమిషన్ అనేక ప్రాంతాలను సందర్శించిన తర్వాత ఒక రిపోర్టుని సబ్మిషన్ చేసినప్పుడు 1948లో ఈ కమిషన్ ఒక నివేదికను సమర్పించినప్పుడు ఈ నివేదికలో మరి కేవలం భాషను మాత్రమే ఆధారం చేసుకొని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరపాలంటే ఇది సమస్యలకు దారితీస్తుంది. భారతదేశంలో అభివృద్ధి, వెనకబాటుతనం ఇలాంటి అంశాలన్నింటిని పరిశీలించడంతో పాటు దేశ సమైక్యత, సమగ్రతలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరపాలి తప్ప రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేది కేవలం భాషను ఒక్కదాన్ని ఏర్పాటు చేసుకొని చేయకూడదని చెప్పి నివేదిక ఇచ్చారు. దీని వలన మరి మద్రాస్ రాష్ట్రంలో ఆనాడు భాగంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో విపరీతమైనటువంటి నిరసన వ్యక్తం కావటం జరిగింది. ఆ నిరసన వ్యక్తం అయిన తర్వాత ఆనాడు రాజ్యాంగ పరిషత్తులో కానీ భారతదేశ పరిపాలనలో కానీ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పెద్దల మధ్యన కూడా తర్జన భర్జనలు జరిగినవి. నిజంగా చెప్పాలంటే అనేక మంది రాజ్యాంగ నిపుణులు కావచ్చు, న్యాయ నిపుణులు కావచ్చు, పాలనావేత్తలు కావచ్చు, ఆనాటి రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పిన అంశం ఏంటంటే ఇప్పుడు భారతీయుల ముందున్న ప్రధానమైన సమస్య ఏంటంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, అది భాషా ప్రాతిపదికపైన ఏర్పాటు చేసేటటువంటి అంశం ఒక కత్తి మీద సాములా మారింది. ఇది ఒక కీలకమైనటువంటి అంశంగా ముఖ్యమైనటువంటి అంశంగా మారిపోయిందని చెప్పి ఆ రోజున నిపుణులందరూ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తీకరించారు. ఎప్పుడైతే నిరసనలు వ్యక్తమైనాయో అలాంటి పరిస్థితులలో
1948లోనే మరి జైపూర్లో కాంగ్రెస్ పార్టీ, ఆనాడు స్వాతంత్ర పోరాటంలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ సభ మహాసభ సమావేశం జైపూర్లో జరుగుతున్నది. ఆ జైపూర్లో సమావేశం జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, మరి భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసేటప్పుడు మనం మొదట రాజ్యాంగపరంగా వెళ్ళటం కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాంగ్రెస్ పార్టీలో వేదిక పైనే దీనిపైన చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే జేవీపీ కమిటీని ఏర్పాటు చేశారు. జేవీపీ కమిటీ. ఈ కమిటీని ఎవరు ఏర్పాటు చేసినారు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఎవరు ఏర్పాటు చేసినారు? రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసింది. తార్ కమిషన్ని రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేస్తే, న్యాయ నిపుణులతో ఏర్పాటు చేస్తే, జేవీపీ కమిటీని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేయటం జరిగింది. అయితే తార్ కమిషన్ చెప్పిన విషయాలనే జేవీపీ కమిటీ కూడా చెప్పింది. నేను మీకు ఇంతకుముందు ఒక అంశం చెప్పాను. స్వాతంత్రం రావటానికంటే ముందు భారతదేశ నాయకులందరూ కూడా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేది భాషా ప్రాతిపదికనపైనే జరపాలని చెప్పి ఎంతో డిమాండ్ చేసినప్పటికీ, దేశానికి స్వాతంత్రం వచ్చిన కాలంలో అప్పుడున్న పరిస్థితులను ఒకసారి పరిశీలించినట్లయితే, దేశ విభజన జరిగేటటువంటి కాలంలో మతపరంగా హిందూ ముస్లింల మధ్యన పెద్ద ఎత్తున సంఘర్షణలు జరిగినవి. కాబట్టి అలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఒక కొత్త కుంపటిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకునే పరిస్థితి వస్తుందా అని చెప్పి నాయకులు ఆలోచించారు. కాబట్టే మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వివిధ అంటే కాంగ్రెస్ ఆనాడు కీలక పాత్ర పోషించేది కాంగ్రెస్ కాబట్టి, ఆనాడు జనం పైన పట్టుంది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి, వాళ్ళ మధ్యన ఒక సయోధ్య కుదుర్చాలన్న ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తే, తార్ కమిషన్ కూడా జేవీపీ కమిటీ చెప్పినటువంటి అంశాలనే మళ్ళీ వాటినే పునశ్చరణ చేస్తూ ఒక్క అంశం మాత్రం చెప్పింది. ఏంటంటే, ఆనాడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకై డిమాండ్ అనేది ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో ఉంది కాబట్టి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అనేది రాయలసీమలో ఉంది కాబట్టి, తెలుగు భాష మాట్లాడే వాళ్ళకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే కాంక్ష, బలమైన కాంక్ష తెలుగు ప్రజల్లో ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేశారు, అన్ని విషయాల గురించి తార్ కమిషన్ చెప్పినట్టుగానే చెప్పినప్పటికీ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును సానుభూతితో పరిశీలించాలని చెప్పి ఈ కమిటీ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. ఆ కమిటీ అలా ఎందుకు చెప్పిందంటే, ఈ కమిటీలో జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య, తెలుగువారైనటువంటి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఈ కమిటీలో ఉన్నాడు కాబట్టి మరి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుని ప్రత్యేక సానుభూతితో పరిశీలించాలని చెప్పి పేర్కొన్నారు. ఇదంతా కూడా మనం ఒకసారి పరిశీలిస్తే, ఇప్పుడు మనం రాసినంతా కూడా దేశానికి స్వాతంత్రానికి పూర్వం భారత రాజ్యాంగాన్ని రాయటానికంటే ముందు ఈ యొక్క ప్రయత్నాలు జరిగినవి. అంటే భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి కీలకమైన ఘట్టాలు జరిగినవి. మరి భారతదేశం స్వాతంత్రం సంపాదించి రాజ్యాంగాన్ని రూపొందించుకునే కాలం నాటికి భారత భూభాగాన్ని ఎలా నిర్మించారు అనేటటువంటి అంశాన్ని కూడా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. భారత భూభాగాన్ని ఎలా ఏర్పాటు చేశామంటే, ముఖ్యంగా 4 విభాగాల్లో ఏర్పాటు చేశాం. పార్ట్ ఏ రాష్ట్రాలు లేదా పార్ట్ ఏ ప్రాంతాలు, ఏ ఒకటి. ఆ తర్వాత పార్ట్ బి ప్రాంతాలు, కాగా పార్ట్ సి ప్రాంతాలు, అలాగే పార్ట్ డి ప్రాంతాలు. ఇలా భారత భూభాగం మొత్తాన్ని కూడా మరి ఈ 4 విభాగాలుగా ఏర్పాటు చేయటం జరిగింది. ఇందులో 9 ప్రాంతాలు, ఇందులో 9 ప్రాంతాలు, ఇందులో 10 ప్రాంతాలు, ఇక్కడ ఒకటే ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. అంటే
ఇదంతా చెప్పింది ఎప్పుడు అని అంటే 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చే కాలం నాటికి ఉన్న పరిస్థితి. భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చే కాలం నాటికి భారత భూభాగాన్ని మొత్తం ఇన్ని విభాగాలుగా ఏర్పాటు చేశారు. పార్ట్ ఏ అంటే ఇక్కడ ముఖ్యంగా మరి గతంలో బ్రిటిష్ వారి యొక్క ఆధీనంలో ఉండి భారతదేశం స్వాతంత్రం సంపాదించిన తర్వాత భారతదేశంలో విలీనమైన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దాన్నే బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు అంటారు. వాటిని ఇందులో చేర్చారు. అలాగే భారతదేశానికి స్వాతంత్రం రావటానికంటే ముందు స్వదేశీ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో స్వదేశీ సంస్థానాలు, అందులో ముఖ్యంగా హైదరాబాద్ కావచ్చు, లేకపోతే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, లేక రాజస్థాన్ కావచ్చు, వింధ్య ప్రదేశ్ కావచ్చు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మైసూర్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పార్ట్ బిలో 9 ప్రాంతాలు చేర్చారు. మరి పార్ట్ సిలో ఇక్కడ మిక్స్డ్ అనమాట. మిక్స్డ్ అని ఎందుకంటున్నామంటే ఇందులో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు కొన్ని ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు ఉన్నవి, అలాగే స్వదేశీ రాజులకు సంబంధించిన సంస్థానాలకు సంబంధించిన దేశంలో విలీనమైనవి కూడా ఉన్నవి. ఇందులో ఓ 10 ప్రాంతాలు చేర్చారు. పార్ట్ డిలో మాత్రం ఒక ప్రాంతం ఉండేది, దాన్నే మనం అండమాన్ నికోబార్ దీవులు అంటాం. ఇలా రాజ్యాంగంలో దీని పరిపాలనకు సంబంధించిన విషయాలన్నీ 6వ భాగంలో చేర్చారు. 6వ భాగం. దీనికి సంబంధించిన విషయాలన్నీ 7వ భాగంలో చేర్చినాము. దీనికి సంబంధించిన పరిపాలన విషయాలన్నీ 8వ భాగంలో చేర్చటం జరిగింది. కాగా దీనికి సంబంధించిన పరిపాలన విషయాలు మొత్తం కూడా 9వ భాగంలో చేర్చినాం. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే భూభాగానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా 1వ భాగంలో ఉన్న 1వ షెడ్యూల్లో ఉన్న వాటి పరిపాలనకు సంబంధించిన విషయాలు మాత్రం ఇలా పొందుపరచడం జరిగింది. బహుశా మనం భారత రాజ్యాంగంలోని భాగాల గురించి చర్చించేటప్పుడు ఈ విషయం మీ అందరి దృష్టికి తీసుకొచ్చాను గతంలో కూడా. ఎలా అనంటే 6వ భాగంలో రాష్ట్రాల పరిపాలన ఉంది, 8వ భాగంలో కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన ఉంది, అలాగే 7వ భాగాన్ని రాజ్యాంగం నుంచి తొలగించినాం. 9వ భాగంలో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులను తీసుకొచ్చి 8వ భాగంలో కేంద్రపాలిత ప్రాంతాల్లో చేర్చినాం. కాబట్టి 9వ భాగంలో మరి పివి నరసింహరావు ప్రభుత్వం 1992లో పంచాయతీరాజ్ సంస్థలని చేర్చిందని చెప్పి కూడా పేర్కొన్నాం. ఇది భాగాలకు సంబంధించి పరిపాలనకు సంబంధించి 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే కాలం నాటికి ఉన్నటువంటి పరిస్థితి ఇది. అయితే ముఖ్యంగా మరి దీని తర్వాత అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏంటయ్యా అంటే భారతదేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు జరపాలి అనే డిమాండ్ అనేది ప్రధానంగా ఎక్కడ ఉంది అని అంటే కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతంలోనే ఉన్నది. మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్నటువంటి ఈ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతంలో తెలుగు భాష మాట్లాడే ప్రజలంతా కలిసి మాకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి డిమాండ్ స్వాతంత్రానికి పూర్వం నుంచి ఉన్నది, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నది, ఈవెన్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ డిమాండ్ అనేటటువంటిది అమల్లో ఉన్నది. సో ఇలాంటి పరిస్థితులలో ముఖ్యంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అనేటటువంటి డిమాండ్ పైన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యాలి అనే అంశం పైన మొట్టమొదట ఆమర నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి గొల్లపూడి సీతారాం. సీతారామ శాస్త్రి అన్న కూడా ఇతను ప్రారంభంలో ఆమర నిరాహార దీక్ష చేయటం జరిగింది. అయితే ఇతను ఆమర నిరాహార దీక్ష చేస్తే 35వ రోజు చేరుకున్న తర్వాత ముఖ్యంగా మరి ఆచార్య వినోబా భావే ఎవరైతే ఉన్నారో అతను వినోబా భావే ఆయన ఇతని చేత నిరాహార దీక్షను విరమింపచేశారు. దాని తర్వాత ముఖ్యంగా పొట్టి శ్రీరాములు మరి బులుసు సాంబమూర్తి యొక్క గృహంలో ఆమర నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది. ఇది 1952లో జరిగింది. అక్టోబర్ 18వ తేదీ నుంచి ఆయన ఆమర నిరాహార దీక్షకు పూనుకున్నా కూడా దానిపైన వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా పోయింది. సో అలాంటి పరిస్థితులలో
మరి డిసెంబర్ 15వ తేదీన ఈ మన పొట్టి శ్రీరాములు అంటే ఆయన వీరమరణం పొందటంతో అప్పుడు 1952 డిసెంబర్ 20వ తేదీన పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును ప్రకటిస్తూ పార్లమెంట్లో ప్రకటన చేస్తాడు. సో దీని ప్రకారం 1953 1 అక్టోబర్న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. సో దీన్ని మనం చాలాసార్లు అడుగుతుంటారు ఏమని అని అంటే, భాషా ప్రాతిపదికన ఏర్పాటైన మొదటి రాష్ట్రం ఏది? భాషా ప్రాతిపదికన ఏర్పాటైన మొదటి రాష్ట్రం ఏర్పాటు కావటం జరిగింది. ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత దీనికి సంబంధించిన రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అంశం పైన ఒక పెద్ద చర్చ జరిగినప్పుడు మరి 1937లో శ్రీబాగ్ ఒప్పందం ఏదైతే ఉందో ఈ ఒప్పందాన్ని ప్రకారం ఒకవేళ ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేసినట్లయితే కోస్తాలో హైకోర్టుని ఏర్పాటు చేయాలి, లేదా రాజధానిని కోస్తాలో ఏర్పాటు చేసినట్లయితే హైకోర్టుని రాయలసీమలో ఏర్పాటు చేయాలనేటటువంటి ఒప్పందం శ్రీబాగ్ ఒప్పందం జరిగింది. ఇది కోస్తా నాయకుల మధ్యన అదేవిధంగా రాయలసీమ నాయకుల మధ్య జరిగినటువంటి ఒప్పందం. దీన్ని అనుసరించి మరి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు కూడా రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్నప్పుడు యాక్చువల్గా ప్రారంభంలో కడపలో ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం చేసినా కూడా అక్కడ మంచినీటి ఎద్దడి ఉంటుందన్న ఉద్దేశంతోనే టంగుటూరి ప్రకాశం పంతులు మరి రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలని, అదేవిధంగా హైకోర్టు అనేటటువంటిది గుంటూరులో ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించి ఏర్పాటు చేశారు. దీనికి ఈ ఆంధ్ర రాష్ట్రానికి మొదటి గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి సిఎం త్రివేది. ఇతను మొదటి గవర్నర్గా పనిచేశాడు. కాగా మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు. ఈయన మొదటి సీఎం, ఆయన మొదటి గవర్నర్. ఇక్కడ సీఎం అంటే అది అనుకోకండి, సీఎం త్రివేది అంటేనే చందులాల్ మోహన్ త్రివేది ఆయన గవర్నరు, సీఎం అంటేనే ఇక్కడ చీఫ్ మినిస్టర్ టంగుటూరి ప్రకాశం పంతులు. సో ఇలా భారతదేశం స్వాతంత్రం సంపాదించి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఏర్పాటైనటువంటి మొదటి రాష్ట్రం, భాషా ప్రాతిపదిక రాష్ట్రం ఏదయ్యా అంటే ఆంధ్ర రాష్ట్రం. ఇది 1 అక్టోబర్ 1953 ఏర్పాటైంది. దీనికి రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేశారు. గుంటూరులో 1954లో హైకోర్టును ఏర్పాటు చేయటం జరిగింది. రాష్ట్రం ఏర్పడింది మాత్రం 1953 అయినప్పటికీ హైకోర్టు మాత్రం 1954లో ఏర్పాటు చేయటం జరిగింది. ఇది అంశం. అయితే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 1953 డిసెంబర్లో ముఖ్యంగా ఈ పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో భాగంగా ఉన్నటువంటి బెల్గాం ప్రాంతానికి వెళ్తాడు, బెల్గాంను సందర్శిస్తాడు. పండిట్ నెహ్రూ బెల్గాంను సందర్శించినప్పుడు అక్కడ బెల్గాం అంటే ఆ పేరులోనే మరాఠీ పదం ఉన్నది. బెల్గాం అంటే మరాఠీ పదం అన్నమాట. గామ్ అంటే గామ్ అని మనకి ఇప్పుడు చెప్పేటాడు, బెల్గాం. సో కోపర్గాం, బెల్గాం ఇట్లా రకరకాల. సో మరి బెల్గాం అనేది, బెల్గాంలో ఎక్కువ మంది మరాఠీ భాష మాట్లాడతారు, కానీ అది మాత్రం కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఈ బెల్గాంలో ఉన్న ప్రజలంతా కూడా పేద ప్రదర్శనలు చేసి నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తూ బెల్గాంని ఇమ్మీడియట్గా మహారాష్ట్రలో కలపాలి, మరాఠీ భాష మాట్లాడే వాళ్ళందరినీ ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మమ్మల్ని మహారాష్ట్రలో కలపండి అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకురావడం జరిగింది. అంటే వాళ్ళు నిరసన ప్రదర్శన చేసినారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నెహ్రూ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత 1953 డిసెంబర్లో ఒక కీలకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేసినాడు. దాన్నే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అంటాము. దాన్నే మనం
ఫజల్ అలీ కమిషన్ అని కూడా అంటాం. ఫజల్ అలీ కమిషన్ అని చెప్పినా లేక రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అని చెప్పినా కూడా ఒకటే. సో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి కమిషనే ఫజల్ అలీ కమిషన్. ఎప్పుడు ఏర్పడిందండి ఫజల్ అలీ కమిషన్ అంటే 1956లో ఏర్పాటైనదే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్. దీన్నే మనం ఎస్ఆర్సి అంటాం, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంటాం. మరి దీనికి చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఫజల్ అలీని అటు చేశారు. 1953లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎస్ఆర్సిని ఏర్పాటు చేశారు. దీంట్లో సభ్యులు మరియు పండిట్ హృదయనాథ్ కుంజ్రు, వీరిద్దరు కూడా దీంట్లో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసేటటువంటి అంశం పైన ఏర్పాటు చేశారు. మరి కమిషన్ ఏర్పాటు చేసే కాలం నాటికి భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రాంతాలు ఎన్ని అంటే 30 ప్రాంతాలు ఉన్నవి. రాజ్యాంగం అమల్లోకి వచ్చే కాలం నాటికి కేవలం 29 ప్రాంతాలే ఉన్నాయి. కానీ 50లో 9 పార్ట్ ఏ రాష్ట్రాలు, 9 పార్ట్ బి రాష్ట్రాలు, 10 పార్ట్ సి, పార్ట్ డిలో 1, మొత్తం కలిసి 29 ఉన్నాయి. కానీ మరి కమిషన్ ఏర్పాటు చేసే కాలం నాటికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది కాబట్టి మొత్తం 30 ప్రాంతాలు ఉన్నాయి. దీన్ని ఎలా పునర్వ్యవస్థీకరించాలి అనే అంశం పైన ఈ కమిషన్ ఏర్పాటు చేస్తే ఈ కమిషను 1955లో ఒక నివేదికను సమర్పించింది. ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించి ఈ కమిషన్ చెప్పినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏంటయ్యా అంటే ఈ 30 ప్రాంతాలను కూడా కలిపి 30 ప్రాంతాలను కూడా ఎలా ఏర్పాటు చేయాలి అంటే భారత భూభాగం మొత్తం 2 ప్రాంతాలుగా ఉండాలి. ఎందుకంటే ఈ 30 ప్రాంతాలు ఆనాటికి ఎన్ని భాగాల్లో ఉన్నాయి? 4 భాగాల్లో ఉన్నాయి. ఈ 4 భాగాల్లో ఉన్నటువంటి 30 ప్రాంతాలను ఏటేవితున్నాయో 4 రకాలుగా ఉన్నటువంటి వీటిని 2 రకాలుగా ఏర్పాటు చేయాలి. ఒకటి రాష్ట్రాలు, రెండవది కేంద్రపాలిత ప్రాంతాలు. అంటే అంతకుముందు ఏం చేసినాం మనం? పార్ట్ ఏ రాష్ట్రాలు, పార్ట్ బి రాష్ట్రాలు, పార్ట్ సి రాష్ట్రాలు, పార్ట్ డి, ఇలా 4 విభాగాలుగా ఏర్పాటు చేశాం. కానీ ఫజల్ అలీ కమిషన్ ఏం చెప్పింది? ఆ భూభాగాన్ని మొత్తం 2 విభాగాలుగా ఏర్పాటు చేయాలి. ఒకటి రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు. మరి ఎన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి అంటే ఈ కమిషన్ ఇచ్చిన నివేదిక మాత్రం 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నది. ఏ కమిషన్? ఫజల్ అలీ కమిషన్. అప్పటికి ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి? 30 ప్రాంతాలు. అవి ఎన్ని విభాగాల్లో ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 ఉన్న వీటిని మళ్ళీ పునర్వ్యవస్థీకరణ చేసి 2 విభాగాలు, ఒకటి రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు. ఎన్ని రాష్ట్రాలు ఉండాలి? 16. ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉండాలి? 3 ఉండాలి అని చెప్పి వీళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ కమిషన్ ఇంకా కూడా కొన్ని కీలకమైన అంశాలని పేర్కొన్నది. ఏంటి ఆ కీలకమైన అంశాలు అంటే ఆనాటికి
ఒకే భాష ఒకే రాష్ట్రం అనే డిమాండ్ అనేది బలంగా ఉన్నది. ఒకే భాష ఒకే రాష్ట్రం. దీన్ని ఈ కమిషన్ వ్యతిరేకించింది. ఏమని? భాషకు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం సాధ్యం కాదని చెప్పింది కమిషన్. భాషకు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం సాధ్యం కాదు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసేటప్పుడు అనేక విషయాలను తీసుకోవాలి. ఏంటివి అనేక విషయాలు? ఆ ప్రాంతం యొక్క వెనుకబాటుతనం, ఆ ప్రాంతం యొక్క చరిత్ర, దాని సంస్కృతి, పరిపాలనా సామర్థ్యంతో పాటు దేశ సమైక్యత సమగ్రతలు, ఇలాంటి అన్ని అంశాలను తీసుకోవటంతో పాటు భాషను కూడా ఒక అంశంగా పరిగణించాలి. ఈ అన్ని విషయాలలో దాని వెనుకబాటుతనం, దాని యొక్క అభివృద్ధి, దాని యొక్క పరిపాలనా సామర్థ్యం, దాని చరిత్ర, దాని సంస్కృతితో పాటు భారతదేశం యొక్క జాతీయ సమైక్యత సమగ్రతను దృష్టిలో పెట్టుకోవాలి. వీటితో పాటు భాషను కూడా ఒకటిగా తీసుకోవాలి తప్ప కేవలం భాషను ఆధారంగా చేసుకునే ఒకే భాష ఒకే రాష్ట్రం సాధ్యం కాదని చెప్పింది. రియల్గా చెప్పాలంటే భాషకు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ని మరి ఆనాటి భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ కానీ, భారతదేశ మొదటి ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ కూడా దాన్ని కంప్లీట్గా సమర్థించలేదు. భాషకు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే దాన్ని సమర్థించలేదు. అంబేద్కర్ ఒక సందర్భంలో ఒకే భాష ఒకే రాష్ట్రం అనేటటువంటి దాన్ని కనుక మీరు ఏర్పాటు చేసినట్లయితే భవిష్యత్తులో భారత పార్లమెంట్ అనేది నానా జాతి సమితిగా ఏర్పాటు అవుతుందని చెప్పి చాలా తీవ్ర విమర్శ చేశాడు. అలాగే నెహ్రూ కూడా ఏమన్నాడు అనంటే భాషకు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి, ఒకే భాష ఒకే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి డిమాండు ఇది ఒక బార్బేరిక్ డిమాండ్, అనాగరికమైన డిమాండ్ అని చెప్పినాడు. అలాగే కమిషన్ కూడా చెప్పింది ఏమిటంటే భాషకు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే సాధ్యమయ్యేటటువంటి పని కాదు. కాబట్టి మరి ఏం చేయాలి అన్నప్పుడు రాష్ట్రాలను ఏర్పాటు చేసేటప్పుడు అన్ని విషయాలతో పాటు భాషను తీసుకోవాలని చెప్పారు. ఈ కమిషన్ కూడా అలాగే చెప్పింది. అంతేకాకుండా ఫజల్ అలీ కమిషన్ ఒక ముఖ్యమైన సూచన చేసింది. ఏంటి ఆ ముఖ్యమైన సూచన అని అంటే మన దేశంలో జోనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని చెప్పింది. జోనల్ కౌన్సిల్, ప్రాంతీయ మండలాలని ఏర్పాటు చేయాలని చెప్పింది ఈ కమిషనే. సో ఇలా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పైన, భాషా ప్రాతిపదిక రాష్ట్రాలపైన, జోనల్ కౌన్సిల్ల పైన, వీటన్నింటిపైన కూడా అలాగే ఇంకొకటి కూడా చెప్పింది. భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసేటప్పుడు 2 భాషలు మాట్లాడే వాళ్ళు ఒకే రాష్ట్రంలో ఉంటే తప్పేమీ లేదని కూడా చెప్పింది. 2 భాషలు మాట్లాడే వాళ్ళు ఒకే రాష్ట్రంలో ఉంటే తప్పేమీ లేదని చెప్పి ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే అవాళ బొంబాయి రాష్ట్రం, ఇప్పుడున్న మహారాష్ట్ర, అదేవిధంగా గుజరాత్, ఈ 2 కలిసి బొంబాయి రాష్ట్రం ఒకే రాష్ట్రంగా ఉండేది. మరి బొంబాయి రాష్ట్రం ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు వాస్తవంగా మహారాష్ట్రలోనే, బాంబేలోనే మరాఠీ ప్రజలు ఇమ్మీడియట్గా గుజరాత్ వాళ్ళని వేరు చేసి వాళ్ళ రాష్ట్రం వాళ్ళకి ఏర్పాటు చేయండి, మాకు మరాఠీ భాష మాట్లాడే వాళ్ళ కోసం ప్రత్యేక మహారాష్ట్ర ఉండాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ దానిని ఫజల్ అలీ కమిషన్ వ్యతిరేకించింది. అలాగే పంజాబ్ రాష్ట్రాన్ని విభజించటాన్ని, ప్రత్యేక హర్యానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే అంశాన్ని కూడా ఫజల్ అలీ కమిషన్ వ్యతిరేకించింది. అలాంటి సందర్భంలో 2-3 భాషలు మాట్లాడే వాళ్ళు ఒకే రాష్ట్రంలో ఉండే అవకాశం ఉంది కాబట్టి మైనార్టీ భాషల సంరక్షణ చేయాలని కూడా ఈ యొక్క కమిషన్ సూచించింది. సో ఈ కమిషన్ యొక్క నివేదికని ఆధారం చేసుకొని భారత పార్లమెంటు 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించటం జరిగింది. 1956లో ఈ భారత పార్లమెంటు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించటం జరిగింది. మరి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం దేన్ని తెలియజేస్తుంది, ఏ అంశాన్ని గురించి పేర్కొంటుంది అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే మరి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనుసరించి భారత భూభాగాన్ని 2 విభాగాలుగా ఏర్పాటు చేశారు. ఒకటి రాష్ట్రాలు, రెండవది కేంద్రపాలిత ప్రాంతాలు. మరి ఎన్ని రాష్ట్రాలను ఏర్పాటు చేశారు అంటే ఫజల్ అలీ కమిషన్ చేసిన సూచనలని కొన్ని మార్పులను చేసి 14 రాష్ట్రాలు ఏర్పాటు చేశారు.
6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. 14 రాష్ట్రాలని 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయటం జరిగింది. మరి అంతేకాకుండా భారతదేశంలో 5 ప్రాంతీయ మండలాలను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. దీన్నే మనం జోనల్ కౌన్సిల్స్గా పేర్కొంటాము. 5 జోనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేసినారు. 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మరి 7వ రాజ్యాంగ సవరణ ద్వారా ముఖ్యంగా భారత రాజ్యాంగంలో మైనార్టీ భాషల సంరక్షణ కోసం 350A అనేటటువంటి అధికరణని 350B అనేటటువంటి అధికరణలను కూడా ముఖ్యంగా ఇదేమో మాతృభాషకు సంబంధించి, అలాగే ఇది మైనార్టీ భాషలకు సంబంధించిన సంరక్షణ కోసం ఈ యొక్క అంశాలని రాజ్యాంగంలో చేర్చినారు. అంతేకాకుండా మరి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 7వ భాగం ఏదైతుందో ఇది పార్ట్ బి రాష్ట్రాల కోసం ఏర్పాటు చేసింది. ఈ భాగాన్ని రాజ్యాంగం నుంచి తొలగించారు. అలాగే 9వ భాగం ఏదైతుందో ఈ భాగాన్ని కూడా రాజ్యాంగం నుంచి తొలగించారు. 9వ భాగంలో ఏముందయ్యా అనంటే ఇక్కడ ఒక అండమాన్ నికోబార్ దీవులు మాత్రమే ఉంది కాబట్టి ఈ అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొచ్చి కేంద్రపాలిత ప్రాంతాల్లో మరి ఏ భాగంలో 8వ భాగం ఏదైతుందో అందులో పొందుపరిచాము. రాష్ట్రాల పరిపాలన మొత్తం 6వ భాగంలో ఉంటుంది. కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన మొత్తం 8వ భాగంలో. అంటే భారత భూభాగాన్ని మొత్తం మనం ఎన్ని విభాగాలు ఏర్పాటు చేశామంటే 2 చేసినాం. మరి గతంలో ఎన్ని భాగాలు ఉంది? 4 భాగాలు. ఫజల్ కమిషన్ ఏం చెప్పింది? భారత భూభాగాన్ని 2గా ఉండాలి. 1 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు. దానిని ఆమోదించినటువంటి భారత పార్లమెంట్ అనేది 1956లో 55లో ఇది నివేదికను సమర్పిస్తే 56లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించి భారత భూభాగం మొత్తాన్ని ఇక్కడ 2 విభాగాలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఏర్పాటు చేశాము. అలాగే 5 ప్రాంతీయ మండలాలని ఏర్పాటు చేయటం జరిగింది. అంతేకాకుండా 7వ రాజ్యాంగ సవరణ చేసి మైనార్టీ భాషల సంరక్షణ కోసం 2 అధికరణలు భారత రాజ్యాంగంలో చేర్చాము. 7వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 7వ భాగాన్ని 9వ భాగాన్ని తొలగించాము. 9వ భాగంలో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులను తీసుకొచ్చి 8వ భాగంలో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేశాం. కాబట్టి దానిపైన అంటే ఇది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని భారత పార్లమెంటు ఆమోదించినటువంటి అంశం. మరి 14 రాష్ట్రాలు ఏంటివి అంటే ఆ రోజున 14 రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమిటయ్యా అని అంటే అస్సాం, 2 బెంగాల్, 3 ఒరిస్సా, 4 ఆంధ్రప్రదేశ్, 5 మైసూర్, 6 మద్రాస్, 7 కేరళ, 8 బొంబాయి, 9 పంజాబ్, 10 రాజస్థాన్, 11 జమ్మూ అండ్ కాశ్మీర్, 12 ఉత్తరప్రదేశ్, 13 మధ్యప్రదేశ్, 14 బీహార్. ఇంతవరకు మాత్రమే ఏర్పాటు చేశాం. సో మీరు అంటే కాశ్మీర్ నుంచి అన్ని అంశాలను పరిశీలించినా కూడా కాశ్మీర్ ఒక రాష్ట్రం, పంజాబ్ మరొక రాష్ట్రం, రాజస్థాన్ మరొక రాష్ట్రం, అదేవిధంగా బొంబాయి ఒక రాష్ట్రం, అదేవిధంగా మరి మైసూర్, మద్రాస్, కేరళ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఒరిస్సా, అదేవిధంగా పశ్చిమ బెంగాల్, అదేవిధంగా అస్సాం. మధ్యలో ఉన్నటువంటి 3 రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు అంటే ఉత్తరప్రదేశ్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, బీహార్ కానివ్వండి. ఈ 14 రాష్ట్రాలతో పాటు 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. ఏంటివయ్యా ఈ 6 కేంద్రపాలిత ప్రాంతాలు అని అంటే ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్ రాష్ట్రం కాదు, కేంద్రపాలిత ప్రాంతమే ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్. అలాగే మనకు మణిపూర్, త్రిపుర అవి కూడా అప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలకు ఏర్పాటు చేసాం. తర్వాత కాలంలో రాష్ట్రాలు చేసినాం. అంటే ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర. మరొక 2 ఏంటివయ్యా అంటే మరి హిందూ మహాసముద్రంలో అంటే బంగాళాఖాతంలో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులు, అదేవిధంగా అరేబియా సముద్రంలో ఉన్నటువంటి లక్షద్వీప్ ఏవైతే ఉన్నాయో ఈ 2 అంటే మొత్తం 6 కేంద్రపాలిత ప్రాంతాలకు ఏర్పాటు చేయటం. ఇది ఫజల్ అలీ కమిషన్
లేక రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి ఆ రోజున 14 రాష్ట్రాలని 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశాం. కానీ ఈ రోజుకి వచ్చేసరికి భారతదేశంలో 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నవి. అంటే మనము 1956 తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల సంఖ్య డబల్ అయింది. అంటే 14 నుంచి 28కి వచ్చింది. అలాగే మరి 1956లో కేంద్రపాలిత ప్రాంతాలకు ఏర్పాటు చేసిన హిమాచల్ ప్రదేశ్ కానీ, మణిపూర్ కానీ, త్రిపురని మరి కేంద్రపాలిత ప్రాంతాలని రాష్ట్రాలుగా చేశాం. అంటే 3ని రాష్ట్రాలు చేసినాం. అయినా అక్కడ ఇవాళ 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నవి. మరి 1956లో జమ్మూ కాశ్మీర్ ఒక రాష్ట్రంగా ఉన్నా ఇవాళ దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు 1956 తర్వాత కూడా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఇప్పుడు మనం చెప్పింది 1956లో జరిగిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, ఆ తర్వాత కూడా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. కాబట్టి ఆ పునర్వ్యవస్థీకరణ ఏ విధంగా జరిగింది, ఏ రాష్ట్రాలు ఎప్పుడు ఏర్పడినవి, ప్రాంతీయ మండలాలు అంటే ఏమిటి, వీటి పేర్లు ఎలా మార్చారనేటటువంటి అంశం పైన కూడా మనకంటూ ఒక అవగాహన ఉండాలి. ఓకే, రైట్.